అందరికీ నమస్కారం. బాగున్నారా? ఎస్ అండి. అసలు నిద్ర లేదు. చాలా రోజైంది. విజయవాడ ఇస్ బ్యూటిఫుల్. నాకు అసలు నేను లేదు మాళవిక గారితో చెప్పాను. అపరిచితుడు వస్తున్నప్పుడు చెప్పారు. విజయవాడలోనే బెస్ట్ కలెక్షన్ వచ్చింది అప్పుడు ఆ పిక్చర్‌కి అప్పుడు. ఫుల్ ఆంధ్రాలో ఇదే బెస్ట్ కలెక్షన్ అన్నారు. సో, ఐ వాస్ ఆల్వేస్ వెరీ నైస్. నేను ఎప్పుడూ డయట్‌లో ఉన్నానండి. ఎప్పుడో. ఇవాళ నో డయట్. ఏంటండి ఇడ్లీ అంత సాఫ్ట్‌గా ఉంది. నో ఇడ్లీ వాస్ సో సాఫ్ట్. యు హ్యాడ్ ఇట్. ఏమో బటరు, గిటరు ఐ సెడ్ ఫర్గెట్ ఇట్. గివ్ ఇట్ టు మీ. అది ఇంకా ఒక 2 ప్లేట్ ఇడ్లీ యాక్చువల్లీ ఎవరి దగ్గర చెప్పొద్దు. 2 ప్లేట్ ఇడ్లీ. ఏంటమ్మా? అదే చాలా కానీ సాంబార్ లేదు. సాంబార్ ఉండాలి కదా! ఎందుకు అది మాత్రం కొంచెం చెప్పండి. ఆయన కూడా నేను చెప్పాను ప్లీజ్ సాంబార్, చట్నీ ఉంటే ఇంకా యూ ఆల్ డోంట్ హ్యావ్? కానీ ఓకే. ఆహా! లేదు ఏమో ఒక చట్నీ కారంగా చట్నీ ఉంది. తర్వాత ఈ చిల్లీ పౌడర్ కదా! తమిళ్‌లో కారపొడి. ఇక్కడ కారపొడియా? కారపొడి. తర్వాత స్వీట్‌గా ఒక చట్నీ ఉంది. బట్ సాంబార్ లేదు. సో, అది మాత్రం నేను మిస్ చేశాను. కానీ బటర్‌లో ఏమో ఆర్ట్ వర్క్ అన్నీ చేసి ఈయన దగ్గర చెప్పాను మీ పేరు రాశారండి అన్నాను. ఎనీవే మీరు శివపుత్ర ఐ సెడ్ దే హ్యాడ్ ద బటర్ అండ్ ద డిజైన్ అండ్ ఐ ఫూల్డ్ యూ ఇంటూ బిలీవింగ్ దట్ ఇట్ వాస్ యువర్ నేమ్ రిటెన్ ఆన్ ఇట్. Tell them about the water when I arrived. చెయ్యి వాష్ చేయాలి కదా! సో, నేను నీళ్ళు అడిగాను. ఈయన కొంచెం లేట్‌గా వచ్చాడు. ఆ బౌల్ వచ్చింది. నేను చూసాడు. నేను రేరా ఇక్కడ కష్టం ఏంటంటే అది తాగాలి ఫస్టు. తర్వాత సో, ఇంత ఈయన ఇంత పెద్ద అండ్ ధనంజయ్ ఏ డోంట్ ఇది ఎలా ఇంత పెద్ద బౌల్ రెడీ అయ్యాడు. ఏంట్రా ఇది? సరే ఓకే ఇది కూడా చేయాలి. నేను ఈ స్టాప్ కాదండి కై చేయండి కడు చేయడానికి. Thanks for reminding me of that, Danny. Anyway, um, thank you for coming here and for being so patient and waiting for us. మీరు శివపుత్రుడు చూశారు, అపరిచితుడు, ఆయి, నాన్న అన్ని పిక్చర్స్లో నేను కొత్తగా ఏదో ట్రై చేస్తాను. అట్ ద సేమ్ టైం ఒక ఆడియన్స్ కోసం ఏదైనా దాంట్లో ఉంది టు గెట్ దెమ్ ఎక్సైటెడ్ ఆర్ మూవ్ చేయడానికి ఏదైనా విషయాలు ఉంది. ఈ పిక్చర్ అలాంటి సైలెన్స్ ప్లీజ్ ఐమ్ సో సారీ. ఈ పిక్చర్ బికాస్ నేను మర్చిపోతాను అది. ఈ పిక్చరు చాలా మీరు చూసారు కదా సాంగ్స్ ట్రైలర్ అన్నీ రా. కానీ ఆ రానెస్లో ఒక కమర్షియల్గా ఫైటు రెగ్యులర్ ఫైట్ డాన్స్ కాదు బట్ ఇమోషన్స్ యాక్చువల్లీ పూర్తిగా మూవీ పూర్తిగా ఫుల్లీ ఇట్ ఈస్ అబౌట్ ఇమోషన్స్ అండ్ రంజిత్ ఇస్ అ వెరీ గుడ్ క్రియేటర్. ఆయన ఎప్పుడు ఆ పిక్చర్ చేస్తే ఒక కొత్త లోకంలోకి తీసుకువెళ్తున్నారు. అండ్ ఇది అలాంటి జస్ట్ లైక్ సార్పట పరంపర మీరు చూసారు కదా ఇట్స్ అబౌట్ బాక్సింగ్. కొత్తగా ఉంది ఏంట్రా అది ఈ లోగో ఇలా ఉందండి అంటే అందరికీ ఒక ఫీలింగ్ వచ్చింది. లైక్ వైజ్ ఇది కలోనియల్ టైమ్స్లో మన అందరికీ జరిగిన చిల విషయాలు ఈ పిక్చర్లో ఉన్నాయి. కానీ ఇది అది గురించి ఇప్పుడు 12 years a slave అని ఉంది కదా ఇంగ్లీష్లో. అంత సాడ్నెస్ డిప్రెసివ్ ఇది కాదు. ఇది కొంచెం అడ్వెంచర్ ఉంది, కొంచెం ఫ్యాంటసీ ఉంది, కొంచెం యాక్షన్ రొమాన్స్ అంటే ఇప్పుడు నాకు పార్వతి గారు నా భార్య దీంట్లో మేము ఇద్దరికి 5 పిల్లలు ఉన్నారు. 5 ఫస్ట్ ఆల్రెడీ హీ కెన్ హ్యావ్ అ చైల్డ్. ఆయనకి 23 years అయింది. లాస్ట్ 3 years 4 years ఏమో. సో ఈ 5 పిల్లల తర్వాత రొమాన్స్ ఉంది. లైక్ అది చాలా నాకు అసలు 5 పిల్లలు ఆద్యమేమో ఓకే ఫస్ట్ నేను చూసి ఐ వాస్ థింకింగ్ ఓకే ఇంట్రెస్టింగ్. కానీ వాళ్ళిద్దరికి బోరింగ్ కాదు లైఫ్. అక్కడ కూడా ఒక రొమాన్స్. బట్ రొమాన్స్ ఏంటంటే ఒక వైలెంట్ రా టైప్ ఆఫ్ రొమాన్స్. డూ విమెన్ లైక్ వైలెంట్ అంటే సాఫ్ట్గా ఇందండి పూలు అండి అలా కాదు. బికాజ్ అప్పుడు టైంలో వేరే జీవితమే వేరే ఇది రీతిలో ఉంది కదా. సో చాలా రఫ్గా ప్యాషనెట్గా అలాంటి ఒక రొమాన్స్. మాళవిక గారు దీంట్లో ఒక కొత్త క్యారెక్టర్ ఇండియన్ సినిమాలో అలాంటి క్యారెక్టర్
నాకు డౌట్ వచ్చిందా అమౌంట్ బికాజ్ అది వాళ్ళ క్యారెక్టర్ ఏంటంటే షీ విల్లీ గోస్ట్ ఏమో ఒక మిస్టికల్గా ఒక మిస్టరీ ఉంది ఆ క్యారెక్టర్లో అండ్ షీ హ్యాడ్ అ టఫ్ టైం క్యారెక్టర్ చేయడానికి బికాజ్ అసలు ఆ అమ్మాయికి ఫైటింగ్ రాదు క్యారెక్టర్ చూస్తే డైరెక్టర్ వచ్చారు పెయింట్ గింటర్ వేశారు రెడ్ కలర్లో అండ్ డ్రెస్ అన్నీ వేసి బ్యూటిఫుల్ ఆ క్యారెక్టర్ పేరు ఆర్తి కరెక్ట్గా ఖచ్చితంగా ఉన్నారంటే డిసైడ్ చేశారు కానీ ఫైట్ అన్ని సీన్స్ ఫైట్ ఉంది అమ్మాయికి చాలా కష్టపడి షీ కుడెంట్ డూ ఇట్ ఒక 10 రోజు ట్రై చేశాము తర్వాత డైరెక్టర్ ఏంట్రా ఏం చేయాలి అంటే వీ హ్యాడ్ అ ప్రాబ్లమ్ అండ్ ఒక 1 మంత్ గ్యాప్ వచ్చింది ఆ 1 మంత్లో రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్గా స్టిక్తో ఫైట్ చేసి నెక్స్ట్ షెడ్యూల్ వస్తున్నప్పుడు అమ్మాయి బ్రూస్లీ తల్లి అలాంటివి వచ్చింది ఫుల్ ఫైట్ అండ్ ఫుల్ జోష్ అండ్ వీ వర్ వెరీ షాక్డ్ సో హ్యాట్స్ ఆఫ్ టు మాలవిక ఫర్ దట్ ఎఫర్ట్ పార్వతి అగైన్ ఈ కేరళలో తమిళ్లో తెలుగు చేశారంటే నాకు తెలీదు బట్ వెరీ పవర్ఫుల్ యాక్ట్రెస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్రెసెస్ ఇన్ ఇండియా అండ్ ఈ రోల్లో నా వైఫ్తో వస్తున్నారు విచ్ ఇస్ ఐ టోల్ యూ ఆల్రెడీ విచ్ ఇస్ వెరీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ ఈ పిక్చర్లో అందరికీ పర్ఫార్మెన్స్ ఉంది ఇలా ఉన్నాయి బికాజ్ సిచ్యువేషన్స్ అలా ఉంది ఈవెన్ ఒక నార్మల్ భోజనం తినడం కూడా ఒక పర్ఫార్మెన్స్ ఉంది బికాజ్ ఆ టైంలో ఏం చేయాలి ఎలా చేస్తారు అంటే హీ ఇమాజిన్ అండ్ నీడెడ్ డానీ ఆఫ్ కోర్స్ ఆల్ ది వే ఫ్రమ్ లండన్ షూటింగ్కి వచ్చారో లేదో మన భోజన్కి వచ్చారు I said, whether you came for shooting, I don't know, but you came to eat. అస్సలు అన్నీ లైక్ చపాతి బిర్యానీ ఇడ్లీ దోశ పెసరట్టు అన్నీ ఇష్టం ఆయనకి ఏం ఇస్తే చిల్లీ మాత్రం మీ చిల్లీ కాదు తమిళనాడులో చిల్లీ కొంచెం ఉంది కదా అదే ఆయనకు వెరీ అయ్యో హాట్ నీళ్ళు సో ఇక్కడ వచ్చినప్పుడు నేను చెప్పాను బాబు ఇది తమిళనాడు లాంటి కాదు కొంచెం కేర్ఫుల్గా తినండి I told you it'll be very spicy here. So he's such a wonderful actor. నాకు ఏం నచ్చిందంటే లండన్ నుంచి వచ్చి ఏమో కోట్ సూట్ వేసి ఓకే నేను దొర్రే గారు నేను అంతే నేను చేస్తాను లాగా కాదు వచ్చి ఫైట్ సీన్స్ ఆర్ యాక్షన్ 3 ఆపరేషన్స్ చేయడానికి చేయలేదు దాని ముందు వచ్చారు. And we welcome Aarti Malavika onto the stage. We just got here from the airport and Sari takes time and girls take more time to get ready. Male actors, Apo Shamichendi. Thank you for waiting and sorry to keep you waiting. So, I forgot my speech. Okay. Oh, thank you. Is that a compliment? Shamichendi, yeah. Yeah, so, no, I was just joking. So, Danny. సో డానీ బాగా చేశారు ఈ వాజ్ రియలీ అంత ఇన్వాల్వ్గా చేశారు బట్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా అసలు ఒక్కొక్క సీన్లో అంత సమ్ సీన్స్లో కోపం ఉంది కదా కోపం ఉంటే సీన్స్లో యాక్చువల్గా ఫుల్ డే కోపంగా ఉంటారు ఈ సీన్ లేకపోతే కూడా అక్కడ కోపంగా ఉంటున్నారు కోపంగా తింటున్నారు కోపంగా మాట్లాడుతున్నారు డానీ కూల్ డౌన్ సీన్ ఇస్ ఓవర్ డానీ సీన్ ఇస్ ఓవర్ అని చెప్పి యూ అండర్స్టూడ్ ఆల్ దిస్ రైట్ ఇప్పుడు తెలుగు కూడా వచ్చింది